ఒంగోలు గోపాలనగర్లో యువకుడి అనుమానాస్పద మృతి వివాదాస్పదమైంది. తిరుపతికి చెందిన అవినాష్ రెడ్డి ఒంగోలుకు చెందిన ఓ యువతిని ప్రేమించాడు. ఈ క్రమంలో యువతిని కలిసేందుకంటూ శనివారం ఒంగోలు వెళ్లిన అవినాష్ రెడ్డి ఆమె ఇంటి ముందు శవమై తేలాడు. యువతి బంధువులే చంపి పడేశారని అవినాష్ రెడ్డి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అవినాష్ రెడ్డి మృతదేహంతో యువతి ఇంటి వద్ద ఆందోళనకు దిగారు. యువతి ఆమె తల్లిదండ్రుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అబ్బాయిని పిలవనంపి మరీ చంపేశారు. పిలవనంపి మరీ చంపేశారు. అబ్బాయిని చంపేసి ఇక్కడ పడేసి ఇక్కడ నుంచి హాస్పిటల్ తీసుకెళ్లి తాగి ఆడ పడిపోయి ఉన్నాడు, ఫిట్స్ వచ్చినాయి అని హాస్పిటల్లో చేర్చారు. చేర్చినోడు ఎటుపోయాడు, ఇంతవరకు మాకు సమాధానం లేదు. అబ్బాయి చిన్నప్పటి నుంచి కొత్తపట్నం చదువుకుంటా ఉన్నాడు. ఇక్కడ ఒంగోలులోనే పెరిగింది మొత్తం. ఇటీవల మా వాళ్ళు తిరుపతికి వచ్చి అక్కడే సెటిల్ అయిపోయినారు. అబ్బాయి కూడా అక్కడికే వచ్చినాడు. అబ్బాయికి అమ్మాయి ఎలా పరిచయం అయిందో తెలియదు, కానీ ఫోన్లు ఇవన్నీ చేసుకుంటా ఉన్నారంట, అది మటుకు తెలియదు. నిన్న మటుకు 9 ప్రాంతాన బయలుదేరి వచ్చినాడు. అమ్మాయి ఫోన్ చేసి రంపించి ఇంట్లో వాళ్ళు మంచిగా కొట్టి చంపేసినారు. ఇక్కడ అది యుగంధర్ అనే అబ్బాయి తీసుకొని వచ్చి పెద్దల్లుడు చేర్చినాడు. ఇంతవరకు అబ్బాయి అడ్రస్ లేడు. పోలీసులు కంప్లైంట్ ఇచ్చినా కూడా ఇంతవరకు వాళ్ళు పట్టించుకోవాలా. సార్ నిన్న సాయంత్రం మా అబ్బాయికి ఫోన్ చేసింది సార్. అమ్మాయి వీళ్ళు తిరుపతిలో ఉంటున్నారు సార్. ఫోన్ చేస్తే ఇంట్లో చెప్పటమేమో నేను కావులు వెళ్తున్నాను సర్టిఫికెట్లు తెచ్చుకోవటానికి అని చెప్పి వచ్చాడు సార్. ఇక్కడికి వచ్చింది మాకు తెలిసింది పురుగు మందు తాగి ఇక్కడ మెట్ల మీద పడిపోయి ఉన్నాడు మీ అబ్బాయి. వచ్చి ముందు దాగి పడిపోయి ఉన్నాడు. మేము హాస్పిటల్కి తీసుకెళ్ళి జాయిన్ చేస్తున్నాము, సీరియస్గా ఉంది, మీరు రండి అని ఫోన్ చేశారు సార్. మేము వచ్చేసరికే పేనం పోయి ఉందా సార్. ఈడ వాళ్ళు వచ్చి సమాధానం చెప్పాలి సార్, మాకు న్యాయం జరగాలి.